హలో అండి. నెక్స్ట్ మనం లంగ్ క్యాన్సర్ స్క్రీనింగ్ గురించి మనం మాట్లాడుకుందాం అనమాట. సో లంగ్ క్యాన్సర్ ఈజ్ ద మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ క్యాన్సర్ రిలేటెడ్ డెత్స్ అనమాట. సో ఇన్సిడెన్స్ వైజ్ ఇట్ ఈస్ ద సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్. బ్రెస్ట్ క్యాన్సర్ ఫస్ట్ వస్తుందండి, తర్వాత లంగ్ క్యాన్సర్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ క్యాన్సర్స్. బట్ దెన్ ఉన్న క్యాన్సర్స్ ఇట్లా కామన్గా వచ్చే క్యాన్సర్స్ అన్నిట్లో హై మార్టాలిటీ, సో సీరియస్నెస్ ఎక్కువ ఉన్న డిసీజ్ లంగ్ క్యాన్సర్. సో మనందరికీ తెలిసినట్టుగానే మోర్ దెన్ 90% ఆఫ్ ద లంగ్ క్యాన్సర్స్ ఆర్ కాస్డ్ బై స్మోకింగ్ అనమాట. సో టొబాకో రిలేటెడ్ రిస్క్ ఫ్యాక్టర్. సో ఈ ఒక్క రిస్క్ ఫ్యాక్టర్ని మనం టార్గెట్ చేసి చక్కగా హై రిస్క్ ఇండివిజువల్స్ని మనం స్క్రీన్ చేసుకుంటే మనకి సర్వైవల్ ఏదైతే ఉంటుందో లంగ్ క్యాన్సర్ మూలన అది చాలా మట్టుకు మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఎగ్జాక్ట్లీ ఎవరి హై రిస్క్ పేషెంట్స్ అంటే ఎవరంటే, హై రిస్క్ ఇండివిజువల్స్ అంటే ఎవరంటే, సో కరెంట్ స్మోకర్స్ అయి ఉండాలి, మోర్ దెన్ 50 years అయి ఉండాలి, లేదు లాస్ట్ 15 years లోపల స్మోకింగ్ క్విట్ చేసి ఉండాలి, లేదు అంటే 20 pack years అంటాము. సో ఎంత స్మోక్ చేస్తున్నారనే దానికి ఒక క్వాంటిఫికేషన్ ప్యాక్ ఇయర్ అనమాట. 20 pack years అంటే రోజుకు ఒక ప్యాకెట్ సిగరెట్ కనీసం ఒక 20 ఏళ్ళు తాగుంటే కాల్చి ఉంటే దాన్ని 20 pack years అంటాము. లేదు 2 ప్యాకెట్లు సిగరెట్ పర్ డే 10 years స్మోక్ చేసినట్లయితే దట్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు 20 pack years అనమాట. సో 10 into 2. సో ఇట్లా వీళ్ళందరూ హై రిస్క్ ఇండివిజువల్స్. ఈ హై రిస్క్ ఇండివిజువల్స్కి మనం ఇయర్లీ ఒకసారి లో డోస్ సిటీ స్కానింగ్ ఆఫ్ ద లంగ్స్, సో చెస్ట్ యొక్క లో డోస్, సో రేడియేషన్ రిస్క్ కూడా ఎక్కువ ఉండదండి. సిటీ స్కాన్ కనుక మనం ఇయర్లీ వన్స్ చేసినట్లయితే వెరీ ఎర్లీ స్టేజెస్లో, ఫస్ట్ స్టేజ్లో మనం దాన్ని గుర్తించి నీట్గా సర్జరీతో కానీ రేడియేషన్తో కానీ కంప్లీట్గా క్యూర్ చేసుకుంటే 90% మనకి డిసీజ్ కంప్లీట్గా క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఓవరాల్గా కూడా అన్ని స్టేజెస్ కలుపుకున్నా కూడా ఒక 25% సర్వైవల్ బెనిఫిట్ ఉంటుంది ఈ లో డోస్ సిటీ స్క్రీనింగ్ వలన లంగ్ క్యాన్సర్.